చెరివి మునయ్య అనే నేను ప్రస్తుతం బుచ్చినాయుడు కండ్రి మండలం తిరుపతి జిల్లాలో సెర్పునందు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్నాను. ముందుగా మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చూసాం. ఈ ప్రయాణం ఇలా మరింత ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఒక విజన్తో పనిచేయాలి. ఒక సగటు పౌరుడిగా నేను పనిచేసే మండలంలో మహిళలందరూ కూడా సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన అన్ని సపోర్ట్లు ఇస్తూ, అలాగే నేను చేసే కార్యక్రమాల్ని క్రియేట్ మోటివేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సభ్యులందరికీ ఉపయోగించుకునే విధంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా నేను ఈ రోజు నుంచే నా విజన్ కోసం పనిచేస్తానని తెలియజేస్తూ, మరి మీరు కూడా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో ఈ విధంగా వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తూ దీనికి సంబంధించి మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మీ అకౌంట్లో మీ క్రియేట్ వీడియో పైన క్రియేట్ మీ రీల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏదైతే రికార్డ్ చేశారో ఆ రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ వీడియో ఇక్కడికి ఎడిట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాగ్ పీపుల్ దగ్గర ఏపీ అఫిషియల్ ఏదైతే ఉందో మనకు అకౌంట్ అఫిషియల్ న్యూస్ సంబంధించి సెలెక్ట్ చేయాలి. సో చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో వచ్చే టిక్ మార్క్ దగ్గర టిక్ చేస్తే యాడ్ అవుతుంది. అలాగే హ్యాష్ ట్యాగ్స్ మనకి పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ యాష్ సెలెక్ట్ చేసి పార్ట్నర్స్ ఇన్ నేషన్ మనం ఏదైతే మనకు ట్యాగ్స్ చేయమన్నారో ఆ అకౌంట్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది పార్ట్నర్షిప్ నేషనల్ బిల్డింగ్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఇప్పుడు ఇక్కడ ఓకే సెలెక్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక ఇది కూడా సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇంకొకటి యాష్ మై ఇండియా మై విజన్ యాష్ కొట్టి మై ఇండియా మై విజన్. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే నెక్స్ట్ అడుగుతుంది బాటంలో. నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే షేర్ చేయమని అడుగుతుంది. షేర్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఏదైతే మన సంకల్పం